హల్లెలూయా. ఫస్ట్ మనం దేవునికి స్తోత్రం. మరణం తర్వాత ఏమిటి? అంశం ఏంటంట? మరణం తర్వాత ఏమిటి? దేవునికి స్తోత్రం. మరణం తర్వాత ఏమిటి? ఆ యొక్క లూకాసు వార్త 16వ అధ్యాయం 29-30 చూసినట్లయితే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెను. వారు చెప్పినది విన్నట్లయితే మృతులో నుండి ఒకడు వచ్చి వారి యొద్దకు వెళ్ళిన కదా వారు మారుమనసు పొందరని చెప్పాను. మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు విని వారు రక్షించబడదని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో దేవుని మాటలు వినాలి. కనుక మొట్టమొదటిది ఏంటంటే మరణం తర్వాత మాట్లాడటానికి ఏమి. రెండవది ఏంటంటే మరణం ముగిసిన తర్వాత భౌతికంగా దేహం అనేది ఆత్మ జీవించే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మకి అమరత్వం ఉంది. దేవునికి స్తోత్రం. అమరత్వం ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆత్మ ఎక్కడ మాట్లాడుతుంది? అబ్రహాంతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నాకు దాహం దాహం అని అడుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు అడుగుతున్నారు? ధనవంతులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? నాకు దాహం అవుతుందయ్యా. కనుక నాకు 5 సహోదరులు ఉన్నారు. కనుక ఈ నరక కోపంలోకి, ఈ పాడు కోపంలోకి వారు రాకుండా లాజరును పంపించి సువార్తను ప్రకటించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ పోయి వాళ్ళు చెప్పినా కానీ వారి మాట సచ్చినోడి మాట ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండవది. మూడవది ఏంటంటే ఆత్మకు రక్షణ లేదు. చనిపోయిన ఆత్మకి రక్షణ భౌతికంగా ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు మారు మనసు పొందుకొని రక్షణ పొందుకోవాలి తప్ప ఆత్మకి నీళ్ళ మునిగి లేవడం ఉందా? లేదు. చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కనుక నాలుగవదిగా ఇహలోక ధనము సమకూర్చుకోవద్దు. ఇహలోక ధనం అంటే ఈ లోకంలో ఉన్న ధనము కాదు, పరలోక ధనాన్ని సమకూర్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒక ధనవంతుడు ఇహలోక ధనాన్ని సంపాదించుకున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆడు ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తాడు? వాడిని బయటే తీసుకెళ్ళి సమాధి. దేవునికి స్తోత్రం. జయలలిత 15,000 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ సంపాదన అంతా ఎవరి పాలైపోయింది? అనాథల పాలైంది. దేవునికి స్తోత్రం. చూసారా? ఈ లోకంలో ఇది కాదు సంపాదించుకోవాల్సింది. దేవుడి ప్రేమను, దేవుడి దయను, దేవుడి కృపను, దేవుడి రక్షణను సంపాదించుకోవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో నాతోటి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నరకము ఉందాయా? పరలోకం ఉందాయా అంటే నరకం ఉంది. చీకటికి వెలుగుకి పొత్తుందా? నీ వెలుగు సంబంధిని కనుక నన్ను వెంబడించి వాడు చీకటి నడుక వెలుగు నడుచుకుంటున్నాడు. కనుక చీకటి ఎవరి సంబంధులు? చీకటి సంబంధం ఎవరయ్యా అంటే దేవుని ఎరగని వారు చీకటి సంబంధం, దేవుని ఎరిగిన వారు వెలుగు సంబంధం. అర్థమవుతుందా? మంచికి చెడ్డకి పొత్తుందా? పాపానికి పుణ్యానికి పొత్తుందా? మరి నరకానికి పరలోకానికి ఎక్కడ పొత్తుంది? చచ్చినోడు కాలు కిందో పైన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చచ్చినోడు కాలు కిందో పైన కాదు. రక్షణ లేకపోతే వాడు నరకంలో నరకయాతన పడతాడు. మనిషి బ్రతికే ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాలు. అయినను ఆయాసమే దుఃఖమే అంటాడు. దేవునికి స్తోత్రం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి. ఆయన రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందామని అపోస్తలుడైన పౌలు పలికినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉండగానే మనం ప్రభుని నమ్ముకుందాలి. ఆయన యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని అనేకులకు సువార్తను ప్రకటిస్తాను. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమె క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేసేవలసిందిగా కోరుచున్నాము. ఆమె